అది అనకాపల్లి పక్కన ఉండే ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊర్లో ఉండే మల్లయ్య గారి ఇల్లు అంటే అందరికీ గౌరవం. కాని ఆ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సెగ పుడుతూనే ఉంటుంది. ఆ ఇంటి మహారాణి అత్తమ్మగారమ్మ. ఆమిద్దరు కూడళ్ళు లక్ష్మి, రాధ. ఏవీ రాధా, పొద్దున్నే లేచి అత్తమ్మకి కాఫీ ఇచ్చావా, లేక ఇంకా అద్దం ముందు కూర్చుని బొట్టు పెట్టుకుంటున్నావా? అయ్యో అక్కా, నేనెప్పుడో ఇచ్చేశాను. అత్తమ్మగారితో ముచ్చట్లు కూడా పెట్టాను. నువ్వే ఇంకా వంటగదిలో గిన్నెలతో కుస్తీ పడుతున్నావు. చూడు, ఈ గడుసు పిండం మాటలు అత్తమ్మ దగ్గర మార్కులు కొట్టేయాలని ఎలా ప్లాన్ చేస్తోందో. లక్ష్మీ, రాధా, ఒక్కసారిక్కడికి రండి. చెప్పండత్తయ్యా. చూశారా పిల్లలు, ఇది మా అత్తగారు నాకిచ్చిన కాసుల పేరు. దీని విలువ ఇప్పుడు లక్షల్లో ఉంటుంది. దీన్ని చూస్తుంటే నా చిన్న కూతురు పద్మ గుర్తొస్తోంది. పాపం అత్తారింట్లో ఇబ్బంది పడుతోంది. దీన్నెలాగైనా తనకిచ్చేయాలనుంది. ఏంటత్తమ్మా, మేమిద్దరం ఇక్కడ చాకిరీ చేస్తుంటే ఆ నగ తీసుకెళ్ళి మీ కూతురికిచ్చేస్తారా? నీకేం తక్కువ లక్ష్మీ, నీ తిక్క తగ్గితే కదా నీకివ్వడానికి. రాధకెలాగూ దిక్కులేదు. అందుకే నా కూతురికివ్వడమే కరెక్ట్ అనుకుంటున్నా. అలాగే అత్తమ్మా, మీ ఇష్టం. ఏవే రాధా, విన్నావా? మన ఆస్తిని ఆ ఆడపడుచుకి ధారాదత్తం చేస్తానంటోంది ముసలిది. మనం ఊరుకుంటే మనకి చిప్పే మిగులుతుంది. మరేం చేద్దామక్కా, అత్తమ్మ తాళం ఎవ్వరికీ ఇవ్వదు కదా. అందుకే ఒక ప్లాన్ వెయ్యాలి. నగ పోయిందని దొంగలమీద తోసేద్దాం. నగ నీ దగ్గరే ఉంటది. అత్తమ్మకి అనుమానం రాదు. ఏమంటావ్? అమ్మో, దొరికిపోతే చంపేస్తుందక్కా. నువ్వేం భయపడకు. నేను అత్తమ్మకి వీపు తోముతానని సబ్బు పట్టుకెళ్తా. ఆ గ్యాప్లో నువ్వు తాళం తీసి నాకివ్వు. నగ తీసి నీ పెట్టెలో దాచుకో. ఎవ్వరికీ చెప్పకు, నీ మొగుడిక్కూడా. కాని రాధ జరిగిందంతా తన భర్త సుబ్బయ్యతో చెప్తుంది. ఏవండి, మీ వదినగారు మామూలు మనిషి కాదు. నగ నా దగ్గర పెట్టి నన్ను దొంగగా ముద్రవేసి ఈ ఇంటినుంచి గెంటేయాలని ప్లాన్ వేసింది. నాకు తెలుసు రాధా, మా వదినగారికి ఆశ ఎక్కువ. మరి నువ్వేం చేద్దామనుకుంటున్నావు? ముల్లుని ముల్లుతోనే తీయాలి. ఆమె ఏ గోతిలో నన్ను నెట్టాలనుకుంటుందో అదే గోతిలో ఆమె పడేలా చేస్తా. రేపు చూడండి ఏం జరుగుతుందో. మరుసటి రోజు ఉదయం అత్తమ్మ బీరువా చూసి గొల్లుమంది. ఓరి దేవుడో, నా కాసుల పేరు ఎవడెత్తుకెళ్లాడు? లక్ష్మీ, రాధా, రండి. ఏమైందత్తమ్మా? అయ్యో, నగపోయిందా? నేనిందాక చూశానత్తమ్మా. రాధ తన పాత పెట్టెలో ఏదో దాచుకుంటోంది. ఏది? ఇందులో ఏమీ లేదు కదా. లక్ష్మీ, నన్నే మోసం చేస్తావా? అత్తమ్మా, నన్ను అనవసరంగా నిందిస్తోందక్కా. నిజానికి నేనిందాక వంటగదిలో చూశాను. అక్క బియ్యం డబ్బాలో ఏదో మెరిసేది పెట్టింది. నామీద నమ్మకం లేకపోతే అక్కడ చూడండి. పదండి చూద్దాం. అత్తమ్మ వంటగదికి వెళ్ళి డబ్బాలో చెయ్యి పెట్టి చూస్తుంది. నగ బయటకొస్తుంది. ఓ సిగ్గయ్యాలిముండా, నా ఇంట్లోనే దొంగతనం చేసి ఆ పాపాన్ని చిన్న కోడలిమీద నెడతావా? నా కళ్ళెదుటనుంచి వెళ్ళిపో. ఈ క్షణమే నా ఇంట్లోనుంచి బయటకు వెళ్ళిపో. చూశారు కదా, ఒకరు గోతి తీస్తే ఇంకొకరు అందులో తోశారు. తోడికోడళ్ల మధ్య సఖ్యత లేకపోతే ఆ ఇల్లు రణరంగమవుతుంది. తన కూతురికివ్వాలనుకున్న నగను చివరికి రాధ సమయస్ఫూర్తికి మెచ్చి అత్తమ్మ రాధకే ఇచ్చేసింది. మరి వచ్చే ఎపిసోడ్లో వీళ్ల ఆస్తుల గొడవ ఎలా సాగిందో చూద్దాం. అంతవరకు సెలవు.